భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. క్షణికావేశంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఒళ్ళు జలధరించేలా ఉన్నాయి. భార్యను కిరాతకంగా చంపి మృతదేహాన్ని మాయం చేయడానికి ముక్కలుగా నరికాడు కసాయి భర్త. అనంతరం ఆమె శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో పడేశాడు. మీర్పేట పరిధిలో చోటు చేసుకున్న ఘటనలో విస్తుపోయే నిజాలు లాగుతున్నారు పోలీసులు. భార్య అస్థికల కోసం చెరువును జల్లెడపడుతున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. జిల్లెలగూడలో ఓ మహిళ వెంకట మాధవ్ అనే మహిళను తన భర్త గురుమూర్తి అత్యంత కిరాతకంగా చంపారు, హత్య చేశారు. అయితే ఆయన ఆ వెంకట మాధవికి సంబంధించిన శరీరాన్ని ముక్కలు కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టేసి ఆ తర్వాత తీసుకొచ్చి ఇది ఈ చెరువులో కలిపినట్టు. ఇది జిల్లెలగూడ చెరువు. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడొచ్చు. ఇది జిల్లెలగూడ చెరువు. ఇది ఇక్కడ గుర్రండెక్కే లాంటి ఈ చెట్లు ఉన్నప్పటికీ ఇది లోతుగా ఉంటుంది. అయితే ఈ గురుమూర్తి ఇదే చెర్ల కలిపినట్టు పోలీసులు కూడా నిర్ధారించినట్టు సమాచారం. ఇంకా పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు వస్తే కానీ చెప్పలేనట్టు పరిస్థితి. అయితే అదే ప్రాంతంలో అంటే ఈ వెంకటమాధవి గురుమూర్తి ఉన్నటువంటి నివాసం చుట్టుపక్కల జనాలు కూడా అయితే ఈ సంఘటన ఈ నెల 16న జరిగినట్టు సమాచారం. అయితే ఈ నెల 16న ఆమెను చంపినట్టుగా గురుమూర్తి ఆనవాళ్ళు లేకుండా చేసేందుకు ఆమెకు సంబంధించిన ఆ శరీరాన్ని ముక్కలు కట్ చేసి ఏమంటారు మన చికెన్ మటన్ నరికేటట్టుగా అలాంటి మొద్దు తీసుకొచ్చేసి ఆ విధంగా ఆ తర్వాత పీసులుగా ముక్కలుగా చేసి ఆ తర్వాత ఆ ఉడికించి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా దాంతోపాటు ఎలాంటి ఆధారాలు రాకుండా కనిపించకుండా ఉండేందుకు ఈ చెరువులో తీసుకొచ్చి కలిపారు. అయితే ఈ చెరువులో కూడా ఎక్కడ అనేది కూడా దొరకనట్టుగా పరిస్థితి. ఎందుకంటే ఇందులో ఇలాంటి పక్షులు కావచ్చు, దాంతోపాటు కొన్ని చేపలు కావచ్చు, ఇట్లాంటివి తినుంటాయి. అయితే ముఖ్యంగా ఎముకలు దొరికి ఉండాల్సి ఉంది. అయితే ఎముకలు ఎక్కడ వేసారు ఏందనేది కూడా గురుమూర్తిని ఇక్కడికి తీసుకొచ్చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసినట్టు సమాచారం పోలీసులు. దీంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా సమయంలో కూడా వాళ్ళు సంచలన విషయాలు వాళ్ళకు అర్థమై పోలీసులకు తెలిసింది. అయితే అందులో ఎముకలు కావచ్చు, అంటే ఇలాంటి చిన్న ముక్కలు అంటే శరీరానికి సంబంధించిన ఈ పీసులు అయితే ఇందులో అంటే అలాంటి ముక్కలు ఒకవేళ ఇలాంటి పక్షులు అలాంటి చేపలు తిన్నప్పటికీ ఎముకలు మాత్రం ఉండి దొరకాల్సి ఉంటాయి. అయితే కొన్ని ఎముకలు కూడా దొరికినట్టు సమాచారం. అయితే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించేసి పరీక్షలు చేస్తున్నట్టు కూడా సమాచారం. దీంతో ఆయన నుంచి పూర్తిగా అసలు గురుమూర్తి ఎందుకు ఈ హత్యకు ఇంత దారుణానికి పాల్పడ్డారో ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఇక్కడి నుంచి విచారణ చేపడుతున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళు కూడా కాలనీవాసులు కూడా చాలామంది కొంత వాసన కూడా వచ్చింది మాకు ఆ సమయంలో వండుతున్నట్టు వాసులు. అయితే ఎక్కడో దగ్గరలో కుక్క చనిపోయినట్టు ఆయన మమ్మల్ని మిస్గైడ్ చేశారంటూ కూడా చుట్టుపక్కల ఉన్న మహిళలు చెప్పినట్టు పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ సంఘటన అయితే చాలా హృదయ విచారకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అంటే ఒక మహిళని ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ అనుమానంతో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. తప్పు చేసి ఉంటే వెంకట మాధవికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళకు అప్పచెప్పి ఉంటే వేరే విధంగా ఉండేది. ఈ విధంగా అయితే మరొక అంశం ఏంటంటే ఈయన క్షణికావేశంలో ఇలా గోడకు కొట్టడంతో ఆమె చనిపోయిందన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ అంశాలన్నింటి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు గత 3 రోజుల నుంచి. అయితే పోలీసులు వివరాలు బయటికి చెప్తే తప్ప పూర్తిగా తెలియనట్టు పరిస్థితి. ఎందుకంటే గురుమూర్తి ఇప్పుడు పోలీసులు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. గురుమూర్తిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్ నెట్వర్క్ కావచ్చు, ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్ నెట్వర్క్ కావచ్చు, సిగ్నల్స్ ఆధారంగా దాంతోపాటు సీసీ కెమెరాలకు సంబంధించిన వివరాలు ఏ సమయంలో ఆమె వెంకటమాధవి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిందా, ఎందుకంటే మనిషి బతుకుంటే నడుచుకుంటున్నావు లేదంటే వాహనంలో బయటకు వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ ఉందా, అలాంటి సంఘటనలు ఉన్నాయా, అలాంటి విజువల్స్ కూడా అబ్జర్వ్ చేశారు పోలీసులు. దాంట్లో ఉన్నట్టుగా ఏది సీసీ కెమెరాలు ఉన్నట్టుగా విజువల్స్ను కూడా పరిశీలన చేసేసి ఆమె లోపలికి వెళ్ళింది మాత్రం ఉంది, బయటకు వచ్చినట్టుగా విజువల్స్ లేవని చెప్పుకోవచ్చు. దీంతో అంటే వెంకట మాధవిని తన భర్త అయినటువంటి గురుమూర్తి హత్య చేసి అత్యంత కిరాతకంగా ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని అంశాలను కూడా గుర్తుపెట్టారు. అయితే అందులో మటన్ కొట్టే, చికెన్ కొట్టే కత్తులు కావచ్చు, దాంతోపాటు మొద్దు కావచ్చు, దాన్ని మొద్దు అంటుంటారు ఇట్లా కింద ఉన్నటువంటి చెక్కని ఆ మొద్దును కూడా తీసుకురావటం, అవన్నీ కూడా ఈ విధంగా ఆయన చంపిరనటానికి కూడా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది మొత్తానికి మాత్రం జిల్లెలగూడెంలో జరిగినటువంటి దారుణమైనట్టుగా ఒక మహిళ హత్యకు సంబంధించిన అంశం. ఇదే చెరువులో వేసేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ఇంకా పూర్తిగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. విచారణ చేపడుతున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. దీనిపై మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని అత్యంత
వాళ్ళని కూడా అత్యంత కఠినంగా శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ అంటే జిల్లెలగూడలో మహిళ హత్యకు సంబంధించి మరొక అంశం ఏంటంటే గురుమూర్తి గతంలో ఆర్మీలో కూడా పనిచేశారు. దాంతోపాటు ఇప్పుడు ఈ పక్కనే ఉంటుంది డిఆర్డిఓలో ఆయన కాంట్రాక్టర్లు అంటే ఉద్యోగిగా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీంతో అంతే ఆర్మీలో 10 నెలల పాటు చేసిన తర్వాత ఆ తర్వాత పిల్లలు కూడా ఇంత ఎత్తు చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ఒక కొడుకో బిడ్డ. దీంతో చాలా దారుణమైనట్టుగా సంఘటనగా చెప్పుకోవచ్చు. గురుమూర్తి సైకాలజికల్గా చాలా మానసికంగా కూడా ఏదో అంటే ఆయన ఏదో ఆమె మీద అనుమానాన్ని పెట్టుకొని ఇలాంటి పని చేశారు. ఆయన మానసిక పరిపక్వత కూడా సరిగా లేదని, ఎందుకంటే ఆర్మీలో చేసినప్పటికీ ఇంత కిరాతకంగా ఒడిగట్టడానికి కారణాలు ఏంటన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది జిల్లెలగూడలో జరిగినట్టు మహిళ హత్యకు సంబంధించిన ఇదే చెరువులో వేసినట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మనం ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ ఎప్పటికప్పుడు రిపోర్టింగ్లో చెప్దాం. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, ఐ న్యూస్, జిల్లెలగూడ, హైదరాబాద్.